తెలంగాణలో ఆషాఢమాసం బోనాలు సంబరాలు మొదలయ్యాయి. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే తొలి బోనంతో ఈ ఉత్సవాలకు తెరలేచింది. ఉత్సవాల్లో భాగంగా లంగర్ హౌస్ చౌరస్తాలో నిర్వహించే కార్యక్రమంలో ప్రభుత్వం తరపున శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొని బోనాలకు అధికారికంగా ప్రారంభం పలుకనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం పోతురాజులు, నృత్య బృందాలతో పాటు తొట్టెల ఊరేగింపుతో గోల్కొండ కోటకు ఉత్సాహభరితమైన ర్యాలీ నిర్వహిస్తారు. గోల్కొండలోని పూజారి ఇంటి వద్ద ఉత్సవ విగ్రహాలను ఆభరణాలతో అలంకరించిన తరువాత గోల్కొండ కోటపై ఉన్న ఆలయం వరకు ఊరేగింపు కొనసాగుతుంది. అక్కడ తొట్టెల సమర్పణతో మొదటి బోనం పూజ ముగుస్తుంది. ఇక బోనాల ప్రారంభానికి ముందు రోజు అమావాస్యను పురస్కరించుకుని బుధవారం మహిళలు గోల్కొండ కోట మెట్ల వద్ద బొట్లతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఉత్సవాలకు ముందు రోజు మెట్ల పూజ నిర్వహించడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఆమెని శాంతింపజేసి ఆమెని ఆరాధించి పూజించే ఒక చక్కటి సంస్కారము సంస్కృతి ఉన్న భూమి భారతదేశం. అందులో ఒక ఆనవాయితీయే అంటే పద్ధతే అంటే ఆ కుండ ఎంత నిండుగా ఉంటుందో అంత నిండు మనస్తోటి ఆ ఇంటి ఆడబడుచు దాన్ని తీసుకొని చక్కగా అలంకరించుకొని అంతే అందంగా అలంకరించబడ్డ అమ్మవారిని వెళ్లి ఆ కుండ నిండే ఒక ఆశీర్వచనం ఇంటికి తెచ్చుకుంటారు. మరి అటువంటి కుండను మరి ఎవరో ఒక మానవులే తయారు చేయాలి కదా. అటువంటి కుండను తయారు చేసే మూడు వాళ్ళు అంటే ఈ రోజు రాజకీయ పరంగా వాళ్ళకి మనం అవసరం ఉండి ఇస్తున్నామో అవసరం లేక ఇస్తున్నామో కులాలనే పేరు ఇస్తున్నాం కానీ సాక్షాత్తు అమ్మవారి దగ్గర నుంచి ఎంత పెద్దోడైనా సరే తనను తాను ఎంత పెద్ద కులస్తుడని డిక్లేర్ చేసుకున్నా సరే ఆ కుమ్మరి ఇంట్లో నుంచే కుండ తయారు కావాల్సిందే. ఆ కుండతోనే నువ్వు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. అమ్మవారికి లేకపోతే ఇంటికి పోవాల్సి అనేసి బంగారం ఉండు వెండి ఉండు మా కుండ తెస్తే నేను ఇవ్వలేను, మట్టితో చేసిన కుండ తెస్తేనే. ఇప్పుడే మా తమ్ముడు చెప్తున్నాడు, అమ్మా ఆ సతీదేవి కూడా మా ఇంటి బిడ్డలే తల్లి, దక్ష ప్రజాపతి వంశకులం అమ్మ మేము అని. మీరైతే రాజు లేకపోతే ఇవ్వాలి, నువ్వైతే మరి లెక్క ప్రకారం రకరకాల పద్ధతిలో ఆమెని శాంతింపజేసి ఆమెని ఆరాధించి పూజించే ఒక రకరకాల పద్ధతిలో ఆమెని శాంతింపజేసి ఆమెని ఆరాధించి పూజించే కూడా తెలంగాణలో ప్రతి 100 గ్రామాల వారి మిత్రులు నాకు తండ్రి సమానులు అన్న రాజోత్సవ్ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మా యొక్క శేఖర్ గుజరాజ్ గారు, అదేవిధంగా నా మిత్రులు అనేక మంది ఇక్కడికి వచ్చారు. వారికి అందరూ దుర్గేష్ గారు నాకు మొట్టమొదటిగా ఆ మట్టిని ఎన్నో రకాలుగా తయారు చేసి చక్రం మీద కుండలు తయారు చేసినటువంటి నైపుణ్యం ఎవరికైనా ఉంది ప్రపంచంలో. గోల్కొండ ఎల్లమ్మ దేవి మాతాకి, ఆదిశక్తి పరాశక్తి అంబాభవాని మాతాకి, జయబోలో భక్త మండలికి. అన్న సామాన్య గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కొండ జగదాంబిక బోనాల జాతర సందర్భంగా తెలంగాణ ప్రాంతంలోనే ఊరుకు ఒక్క కుమ్మరాయి ఉన్నా కూడా తెలంగాణలో ప్రతి 100 గ్రామాల వారి మిత్రులు నాకు తండ్రి సమానులు అన్న రాజోత్సవ్ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మా యొక్క శేఖర్ గుజరాజ్ గారు, అదేవిధంగా నా మిత్రులు
అనేక మంది ఇక్కడికి వచ్చారు. వారికి అందరికీ కూడా దుర్గేష్ గారు నాకు మొట్టమొదటిగా ఆ మట్టిని ఎన్నో రకాలుగా తయారు చేసి చక్రం మీద కుండలు తయారు చేసినటువంటి నైపుణ్యం ఎవరికైనా ఉంది ప్రపంచంలో. బోనాలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, తెలంగాణలో సంస్కృతి సాంప్రదాయాలు అనగానే మనకు బోనాల పండుగ మొదలు గుర్తుకొస్తుంది. ఈ బోనాల పండుగ అంటేనే మనకు తెలంగాణలో చాలా స్పెషల్. దీనికి సంబంధించి గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి భోజనం తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ లంగరాజు నుంచి ప్రభుత్వం తరఫు నుంచి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అలాగే వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా ఘటాల ఊరేగింపు, అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్లిన తర్వాత బోనం సమర్పించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ, బోనాల జాతర షురూ అవుతుంది. ఇక్కడికి వచ్చే గోల్కొండకు చాలా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ప్రతి ఏటా ఈ పండుగ జరుగుతుంది కాబట్టి ఏటకింత భక్తులు పెరుగుతున్నారు తప్ప తగ్గట్లేదు. దానికి తగ్గట్టుగానే గవర్నమెంట్ సదుపాయాలు అయితే కల్పిస్తున్నది అనుకోవచ్చు. స్వీయ ఇక్కడ కులు కుతుబ్ షాహీ అప్పటి కాలంలో నిర్మించినటువంటి ఈ జగదాంబిక ఆలయానికి భక్తులు అప్పటి నుండి ఇప్పటి వరకు తరలి వస్తూనే ఉన్నారు. భక్తులు పెద్ద ఎత్తున బోనాలు, తర్వాత శివసత్తులు, తర్వాత పోతరాజులు, తర్వాత ఇవన్నిటి సంస్కృతి సాంప్రదాయాలతోని అమ్మవారిని దర్శించుకుంటారు, అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు, బోనం నైవేద్యం సమర్పించుకుంటారు. ఎందుకంటే తెలంగాణలో ఇదొక పెద్ద పండుగ బోనాలు అనేది. మనం ఇంకొంత సేపట్లో గోల్కొండ వరకు వెళ్తున్నాం. గోల్కొండ అసలు ఏంటి, భక్తులు ఏ విధంగా వచ్చారు, ఎట్లా వచ్చారు అనేది కూడా మనం ఇంకొంత సేపట్లో చూసుకోవచ్చు. శ్రీయా, థ్యాంక్ యూ మధు.